రజతోత్సవ సభతో చరిత్ర సృష్టిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్పారు. కేసీఆర్ ప్రసంగం కోసం పల్లె, పట్నం ఏకమై రేపటి సభకు లక్షలాదిగా జనం తరలివస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ఎదుర్కొన్న అనుభవాలను, ఎల్కతుర్తి మహాసభ ఏర్పాట్ల వివరాలను కేటీఆర్ వివరించారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు కనీవిని ఎరగని రీతిలో ఏర్పాట్లు జరిగాయి. 1300 ఎకరాల్లో గులాబీ పండుగ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. రేపు సాయంత్రం జరిగే ఈ మహాసభలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ప్రదాత కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే కేసీఆర్ సందేశం కోసం రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్కతుర్తి సభకు లక్షలాదిగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు తగ్గట్టుగా సహాయ సహకారాలు అందించేందుకు 1500 మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చేలా ఆర్టీసీకి చెందిన 3000 బస్సులను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా 25 టోయింగ్ వాహనాలను ఏర్పాటు చేశారు. సభకు హోరెత్తే బీఆర్ఎస్ సైన్యానికి ప్రజల కోసం 10 లక్షల చొప్పున వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. గులాబీ పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. సభ నిర్వహణ తీరుతెన్నులు, ఏర్పాట్లను వివరించారు. 25 ఏళ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ సాధించిన విజయాలు, తగిలిన ఎదురుదెబ్బలు, ఎదుర్కొన్న ఆటుపోట్లు, పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ ప్రణాళికలు, ప్రతిపక్షంగా చేసిన పోరాటాలు, సమస్యలను ఎలుగెత్తి చాటిన తీరును సోదాహరణంగా వివరించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహించి చరిత్ర సృష్టిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సభ కోసం కనీవిని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. తెలంగాణ ఇంటి పార్టీ నిర్వహిస్తున్న జనజాతరకు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో తెలంగాణకు దశ దిశలా చూపేలా ఉండే కేసీఆర్ చేసే ప్రసంగం కోసం యావత్ తెలంగాణ సమాజం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నదని చెప్పారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా సభలను నిర్వహించడంలో బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ఇప్పటికే పేరున్నదని, ఇప్పుడు మరో చారిత్రక సభను రేపు ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదివారం తెల్లవారగానే పల్లెలు, కాలనీల్లో బీఆర్ఎస్ పార్టీ బాధ్యులు గులాబీ జెండాను ఎగరవేసి వాహనాల్లో బయలుదేరాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో జెండా ఎగరవేసి తాను సైతం బయలుదేరతానని చెప్పారు. రజతోత్సవ సభ ప్రాంగణానికి 5 వైపులా దారులున్నాయని కేటీఆర్ వివరించారు. వివిధ ప్రాంతాల వారు సమీప దారుల్ని ఎంచుకుని సమయానికి చేరుకోవాలని సూచించారు. ఉద్యమ పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం అనేక సార్లు పదవుల్ని త్యజించినమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. తెగించి కొట్లాడి గమ్యాన్ని ముద్దాడినమని చెప్పారు. అన్ని రంగాల్లో అట్టడుగున ఉన్న రాష్ట్రాన్ని అన్నింటా ముందు నిలిపినమని స్పష్టం చేశారు. కాళేశ్వరం లాంటి మహత్తర ప్రాజెక్టు నిర్మించి గోదావరి నీళ్లను బీళ్లకు మళ్లించామని చెప్పారు. రేవంత్ సర్కార్ కాళేశ్వరంపై కమిషన్ నివేదికలంటూ లీకులిచ్చినా రైతులకు నీళ్లిచ్చేందుకు మళ్లీ అదే ప్రాజెక్టు దిక్కయిందని చెప్పారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా 17 నెలల కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు ప్రజల పక్షాన పోరాడినమని అన్నారు. హైడ్రా, మూసీ బాధితులకు అండగా హెచ్సియు, లగచర్ల వంటి అంశాల్లో బాధితుల పక్షాన కొట్లాడినమని గుర్తు చేశారు. తాము స్పిరిచువల్లీ హిందూ అని, పొలిటికల్ గా అందరివారమని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మోదీ, బీజేపీ ప్రభ తగ్గుతున్నదన్న ఆయన పహల్గాం ఉగ్రదాడిని రాజకీయానికి వాడుకోవడం నీచమని విమర్శించారు. ఇప్పటికే ఒక జాతీయ పార్టీని నమ్మి మోసపోయామని, మరో ఢిల్లీ పార్టీని నమ్మితే పూర్తిగా దగా అవుతామని ప్రజల్ని హెచ్చరించారు. బీఆర్ఎస్ పోరాట పటిమతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతున్నదని, మళ్లీ అధికారంలోకి వస్తామనే ఆత్మవిశ్వాసం ఏర్పడిందని కేటీఆర్ చెప్పారు. ఫిరాయింపుదారులను మళ్లీ పార్టీలోకి తీసుకుంటే గులాబీ శ్రేణుల్ని అవమానించినట్టే అవుతుందన్నారు.